ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 22, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అని. అయితే మనము కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబద్ధులమై ఉన్నామన్న సంగతి మర్చిపోతూ ఉన్నాము. మీకు ఏది కావాలో అది అడుగుడి, అది మీకు ఇవ్వబడునన్న మాట తప్ప దేవుడు ఎందుకు మనల్ని పుట్టించారు, ఎందుకు మనల్ని రక్షించుకున్నారు అనేది మనం మర్చిపోయాము. మనము కారణ జన్మలము, అంటే మన జన్మకు ఒక అర్థం ఉంది, ఒక కారణం ఉంది, ఒక పని ఉంది అన్నది యేసుక్రీస్తు ప్రభువుల వారు నిరూపించారు. ఈ భూమి మీదకి వచ్చి ఒక మాదిరిగా బ్రతికారు. కాబట్టి ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చిన మనము, ఆయన ద్వారా పరలోక వారసులమైన మనము అనేకులకు రక్షించటానికి మనము కూడా ముందుకు వెళ్ళాలి. ఆ పని భారం మన మీద కూడా ఉందని దేవుడు ఈరోజు మనకు ప్రేరేపిస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మోకాళ్ళేసి ప్రార్థన చేయటం వలన ఏ ఆత్మ కూడా రక్షింపబడదు. దేవుని మాట వినాలి, దేవుని గొప్పతనం వారికి తెలియాలి, దేవుని యొక్క త్యాగం వారికి తెలియాలి అంటే మనము ప్రకటించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు యేసు మాటను గూర్చైతేనే. ఆ మాటలే మనము ప్రకటించాలి. క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి, ఆయన త్యాగమును గురించి, ఆయన ప్రేమను గురించి ప్రకటించాలి. దేవుడు ఆవేదన, ఎవరు వెళ్తారు నా పని నిమిత్తము, ఎవరు వెళ్తారు నా పిల్లల్ని కాపాడడానికి అన్నప్పుడు మనమున్నామన్న సంతోషాన్ని దేవుడికి మనము ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా, దేవుని ఆవేదన మనము మాత్రమే గ్రహించగలము, మనము మాత్రమే తీర్చగలము. ఆ తీర్చే వాళ్ళలో మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.